హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 3 అసలు మామూలుగా లేదు. అండ్ ఒక రేంజ్ లో ఉందనంటే ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఓటింగ్స్ అయితే మారుతున్నాయి. అండ్ ఎలిమినేషన్ మీద చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉండే ఛాన్సెస్ ఉందంటే ట్విస్టులు ఏం లేవు. యాజ్ ఆఫ్ నౌ నాకున్న ఇన్ఫో ప్రకారంగా సింగిల్ ఎలిమినేషన్ అంట. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కానీ సింగిల్ ఎలిమినేషన్ అంట. బట్ చూడాలి ఏం జరగబోతుంది. అండ్ డే 3 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఇంతకుముందు చెప్పేది ఏం లేదు. సో మనం ఊహించిన దానికంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయనే దానికంటే సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఉన్నాయని అనుకుందాం. సో మొత్తానికి ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది కదా. ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ లో కూడా ఇప్పటి వరకు కెప్టెన్సీ కంటెండర్ అయిన వాళ్ళు ఎవరు అని అంటే తనుజ, ఇమాన్యుయల్ అండ్ రీతు అండ్ గౌరవ్. సో ఈ నలుగురు అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట. ఈ నలుగురు మాత్రమే. అండ్ మిగతా వాళ్ళు వెళ్ళిపోయినది ఎవరు అని అంటే సాయి అవుట్ ఆఫ్ ది రేస్, అండ్ సుమన్ అవుట్ ఆఫ్ ది రేస్, దివ్య అవుట్ ఆఫ్ ది రేస్, కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది రేస్, నిఖిల్ అవుట్ ఆఫ్ ది రేస్, అండ్ మన డెమోన్ అవుట్ ఆఫ్ ది రేస్, నిఖిల్ అవుట్ ఆఫ్ ది రేస్. సో మొత్తానికి వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ది రేస్ లో ఉన్నారు. ఈ నలుగురు కంటెండర్ లో ఉన్నారు. ఇంకా పెండింగ్ లో ఉంది ఎవరు అని అంటే భరణి అండ్ రాము. వీళ్ళిద్దరు పెండింగ్ లో ఉన్నారు. మరి ఇంకేం జరగబోతుంది అనేది తెలీదు. సో మొత్తానికి ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనమాట. ఈ వాటర్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో గౌరవ్, ఇమాన్యుయల్ అండ్ భరణి ఎర్రగా తీసేశారంట. మామూలు కాదు. రీతు కూడా. సో రీతు అయితే ప్రాణం పెట్టాడింది. గౌరవ్ ప్రాణం అసలు అందరూ అంటే బర్నీకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి కూడా చాలా గట్టిగా ఆడాడు. ఈ రోజు గట్టిగా అంటే గట్టిగా ఆడబోతున్నారు. అండ్ చూడండి మస్తు మజా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. టాప్ పొజిషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ గా తనుజానే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది తనుజాని కళ్యాణ్ ఓవర్టేక్ చేశాడు, కళ్యాణ్ బీట్ చేసేసాడు అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి అవి నమ్మకండి. ఎందుకు అనంటే సో తనుజాని బీట్ చేసేంత ఓటింగ్ కళ్యాణ్ కు పడట్లేదు. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగింది ఇదే, జరుగుతుంది కూడా ఇదే. చాలా మంది పిఆర్ స్టంట్లు చేసేసి వాళ్లకు తక్కువ ఉంది అని చెప్పేసి ఇంకా ఓటింగ్ అనేది పెంచుతూ ఉన్నారు. సో అలాంటి ట్రాప్ లో మీరు పడకండి. మీరు జెన్యున్ గా మీరు ఎవరికి ఓట్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఓట్లు వేసుకోండి. అండ్ తనుజ 34% తోటి మామూలు కాదు. మళ్ళీ నిన్నటికి ఇప్పటికి నిన్న ఈవినింగ్ ఓటింగ్ కి ఇప్పటికి 1% ఓటింగ్ మళ్ళీ పెరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనేది క్రియేట్ చేయబోతుంది తనుజ అన్నట్టుగా తయారు చేస్తారు అనమాట. సో నిన్న వాటర్ టాస్క్ ఏదైతే ఉందో కొన్ని విషయాల్లో ఓవర్ చేసినట్టు ఉంటుంది, కొన్ని విషయాల్లో లాక్కొస్తూ ఉంది. బట్ ప్రతి దాంట్లో నేనే ఆడాలి అని అంటే కాదు. సో ప్రతి దాంట్లో కాదు, ఎక్కడ ఎవరికి ఎంత స్కోప్ ఇవ్వాలి అంత స్కోప్ ఇస్తూ వస్తేనే బెటర్. సో అది కొంచెం ఓవర్ గా బిహేవియర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ అది కొంచెం తగ్గుతాయి. అయినా ఆమెకున్న ఫ్యాన్ బేస్ ఇవన్నీ కొట్టుకుపోతాయిరా, పెద్ద పట్టించుకోదు అన్నట్టుగా తయారయ్యారు మీరు కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి 19 to 20% ఓటింగ్ పెరిగింది. అబ్బా రాయిరామ్, కొంచెం ఓటింగ్ పెరిగిందిరా అంటే 19 to 20% ఓటింగ్ లో ఉన్నాడు. ఎందుకంటే ట్రావెల్ అవుతూ ఉంది అనమాట. సో అందుకని 20 వరకు ఓటింగ్ అనేది పెరగబోతుంది. అండ్ ఫస్ట్ టైం మళ్ళీ 20ని టచ్ చేయబోతున్నాడా అని అంటే టచ్ చేసే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ ఈయనకు ఆడడానికి స్కోప్ లేకపోయినా సో జనాల దగ్గర నుంచి ఎంతో కొంచెం వర్కౌట్ అవుతుంది. ఒక సింపతి అవని కావాల్సుకొని తీసేశారు. ఇలాంటి కొన్ని విషయాల్లో కొంతవరకు ఓట్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. బట్ ఒక 1% పెరిగిందనా అంటే ట్రావెల్ అవుతుంది. నిన్న ఈవినింగ్ 19% ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే 19 to 20 మధ్యలోకి వచ్చింది అనమాట. చాలా బాగా మంచి ఓటింగే పడింది అనుకోవచ్చు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి ఓటింగ్ అనేది డ్రాప్ అయింది. సో ఓటింగ్ తగ్గిందబ్బా. ఎవరెన్న అనుకున్నా సుమన్ శెట్టి విషయంలో అసలు ఎందుకు ఆడుతున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఏం ఆడుతున్నారో, ఎందుకు వీకెండ్ అంత ఎలిమినేషన్ ఇస్తున్నారో అనే సిచ్యువేషన్ అందరికీ వచ్చినా కూడా ఈయనకంటూ సపరేట్ గా ఒక ఆర్ఆర్ ఫ్యాన్ బేస్ ఉంది అనమాట. డిఫరెంట్ ఆర్ఆర్ ఫ్యాన్ బేస్ అనమాట. ఒక్క ఎమోషన్ క్లిప్ వేసి ఒక ఆర్ఆర్ వేసారు అంటే మళ్ళీ బుల్లెట్ లాగా దూసుకొస్తాడు.
అలాగా మార్నింగ్ నిన్న ఈవినింగ్ కి ఇప్పటికీ చూసుకుంటే మాత్రం 2% ఓటింగ్ తగ్గింది అండ్ మళ్ళీ 14% ఓటింగ్ లోకి వచ్చాడ్రా మనోడు చాలా పోల్స్లలో అండ్ బాటమ్ లోకి వస్తున్నాడు అండ్ బాటమ్ 2 లో బాటమ్ 3 లో ఉన్నాడు అని చెప్పేసి చాలా పోల్స్లలో చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ సుమన్ అన్న వెరీ స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది అండ్ థర్డ్ పొజిషన్ లోనే ఉన్నాడు అండ్ 2% ఓటింగ్ తగ్గి ఈయన థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు అండ్ 14% ఓటింగ్ అన్నమాట. సో అంత రేంజ్ ఓటింగ్ తగ్గడం అంటే 2% తగ్గడం అంటే మామూలు విషయం ఏం కాదు ఈ టైంలో. సో అంత వర్కౌట్ అవ్వట్లే. మరి సుమన్ అన్నకు అంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నారో తెలియదు. మరి దత్తపుత్రుడు అనుకోవచ్చా ఏందో మరి అది మీకే మీ ఆలోచనకు వదిలేస్తున్నాడు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణి అన్న 14% సుమన్ అన్నకు ఉంటే భరణి అన్నకు వచ్చేసరికి 13%. నిన్నటికి ఇప్పటికి మళ్ళీ ఒక 1%. అంటే నిన్న మార్నింగ్ చూసుకుంటే 13% ఉంది. మళ్ళీ నిన్న ఈవినింగ్ వచ్చేసరికి ఒక 13% లో 1% తగ్గింది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ 13% వచ్చింది. చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు అండ్ ఇండివిజువల్ ప్లేయింగ్ గా కనిపించేస్తుంది. అండ్ వాళ్ళ ఇద్దరు కూతుర్లతోటి రచ్చ ఏదైతే ఉందో ఆ రచ్చను కొంచెం కాంట్రవర్సీ లాగా క్రియేట్ చేసి సైడ్ చేసేసి మనోడు కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు. అండ్ మనోడు ఇండివిజువాలిటీ బిల్డ్ చేస్తున్నాడు అంటే కొంతవరకు ట్రై చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుంది. అది ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అవుతాడు. ఓట్ బ్యాంక్ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ టక్ 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 మని పైకి వెళ్ళిపోతాడు. సో 13% తోటి ఈయన 4th పొజిషన్ లో ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్. తగ్గేదేలే మనం అన్నట్టుగా ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి తర్వాత సంజన ఉంది. సంజన ఓటింగ్ కూడా పెరిగిందే. ఈమె సంచాలకంగా ఉండే కంటెంట్ ఎక్కువ ఇస్తుంది, కామెడీ చేస్తుంది, వాళ్ళకంటే ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయగలుగుతుంది. సో చాలా విషయాల్లో సంజన చాలా బెటర్మెంట్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన భరణి వీళ్ళిద్దరు బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది మళ్ళీ. సో కమ్ బ్యాక్ టు సంజన ఏదైతే చెల్లెల్లాగా అన్నల చెల్లెల్లాగా ఎలా ఉన్నారో ఆ బాండింగ్ అనేది మళ్ళీ బిల్డ్ అవుతున్నట్టు అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. అండ్ భరణి గారు ఆమెతో ఉన్నప్పుడు చెప్పు కొంతవరకు హ్యాపీ అవుతున్నాడు. బట్ అది చాలా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ అనమాట. సో ఊహించిన దానికంటే ఎక్కువగానే బాగా బిల్డ్ చేయగలుగుతున్నాడు. సంజన గాని భరణితో బిల్డ్ చేస్తే ఆ బాండింగ్ చాలా బాగుంటది. వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళిద్దరు కంటెంట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరి దాంట్లో ఎవరు ఏలు పెట్టకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో సంజన గారికి నిన్నటికి ఈ రోజుకు చూసుకుంటే 2% ఓటింగ్ పెరిగింది. సంజనాకి 11%. నిన్న మార్నింగ్ చూసుకుంటే 8% ఉంది. ఆ తర్వాత నిన్న ఈవినింగ్ వచ్చేసరికి 9% అయింది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 2% పెరిగి 11% ఓటింగ్ లో ఉంది. సంజన ఇస్ ద రాక్ స్టార్ అన్నట్టుగా మళ్ళీ జప్మను ఉరికొచ్చేసింది. అంత రేంజ్ లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ ఈమెకు మళ్ళీ స్టేబుల్ ఓటింగ్, ఈమె ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారా బాబాయ్ అన్నట్టుగా ఉంది. బట్ ఏంటంటే 11% తోటి ఈమె 5th పొజిషన్ లో ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ 7% ఓటింగ్ ఉంది. 1% ఓటింగ్ తగ్గింది. అసలు రాము నిజంగా హౌస్ లో ఏం చేస్తున్నాడు, హౌస్ లో ఏం జరుగుతుంది, అసలు హౌస్ హార్మోనీలో మనోడి ఇంపాక్ట్ ఎంతవరకు ఉండగలుగుతుంది, ఎంతవరకు ఉంటుంది, ఇది ఆలోచిస్తే చాలా హారబుల్ గా ఉంది మాస్టారు. సో రాము ఎక్కడ ఏమి చేసింది లేదు, ఏ దాంట్లో ఇన్వాల్వ్ అయింది లేదు. మనం ఒకటి అనుకుంటే తీరా ఇంకొకటి అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి రాము విషయంలో. కానీ లక్ లో కొట్టుకొచ్చేస్తున్నాడు మనోడు. ఏదైతే ఆ లక్ ఫ్యాక్టర్ ఉందో ఆ లక్ ఫ్యాక్టర్ చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది. అది అర్థమవుతుంది అనమాట. సో చూడాలి. సో 7% తోటి 6th పొజిషన్ లో ఉంటే 7th పొజిషన్ వచ్చేసరికి సాయి ఉన్నాడు. సాయి కూడా ఇంపాక్ట్ అనేది హౌస్ లో ఏ మాత్రం లేదు. టాస్క్ లలో పెద్ద ఇంపాక్ట్ చూపించిందే లేదు. అంటే వావ్ ఎపిసోడ్ పడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు సాయి శ్రీనివాస్ విషయంలో. ఈసారి మరి అబ్బా సాయిరామ్ అంటారా లేదంటే హాయ్ సాయి అంటారా అనేది అయితే తెలియదు. సో మొత్తానికి చూడాలి. డబుల్ ఎలిమినేషన్ అయితే మనకున్న ఇన్ఫో ప్రకారంగా ఇప్పుడు ఆలోచనలో ఫస్ట్ లో ఉండే 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఇద్దరిని తీసేయాలి. సో అది ఆలోచించి ఇంకా టాప్ 5 కి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాం కాబట్టి సో ఆలోచించుకొని ముందుకెళ్లాలి కాబట్టి ఏదైనా జరగవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంది అనేది. 3% ఓటింగ్ తోటి సాయి బాటమ్ లో ఉన్నాడు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి క్లియర్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అయితే అబ్బా సాయి అండ్ రామ్. సో మొత్తానికి ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అనమాట.
సో మీరు ఎవరికి ఓట్లు వేశారు ఏంటి, ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.